నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరు కానున్నారు. అమీన్పూర్లో హాస్పిటల్ కూల్చివేతపై రంగనాథ్ హైకోర్టుకు వివరణ ఇవ్వనున్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు సీరియస్ అయింది. దీంతో ఇవాళ హైకోర్టుకు రంగనాథ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. అయితే అమీన్పూర్ కూల్చివేతలపై రంగనాథ్ ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, మొత్తంగా అమీన్పూర్లో కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా హాస్పిటల్ కూల్చివేతకు సంబంధించి ఒకవైపు హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ ఏ విధంగా కూలుస్తారంటూ హైకోర్టు సీరియస్ అయ్యి అతన్ని వర్చువల్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు హైకోర్టు విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది. ఈరోజు హాజరు కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందుకైతే హాజరైన పరిస్థితి కనిపించింది. అమీన్పూర్ లో ఒక భవనం, ఒక హాస్పిటల్ కూర్చివేడిపోయి రంగనాథ్ హైకోర్టు వివరణ ఇవ్వాలని ఆ కోర్టు పెండింగ్ ఉన్న ఒక భూవనాన్ని ఇలా కూలుస్తారంటగా హైకోర్టు సీరియస్ అయింది. దీంతో నేడు హైకోర్టుకు రంగనాథ్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసి మరి రంగనాథ్ కూడా వర్చువల్ గా హాజరయ్యారు పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి అయితే అమీన్పూర్ లో కూల్చివేడిపోయి రంగనాథ్ ఇలాంటి సమాచారం ఇస్తారనే దానిపైన ఆసక్తి నెలకొంది. మరి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం శ్రీకృష్ణ నగర్ లో మహమ్మద్ రఫీక్ చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై ఇటీవల హైకోర్టు అయితే సీరియస్ అయింది. మరి అది కోర్టు పరిధిలో ఉన్నట్టుగా, ఎందుకంటే ఆ భవనం పూర్తిగా 164 సర్వే నంబర్ లో ఉంది. అది ప్రభుత్వ భూమిని అక్కడ తహసీల్దార్ నిర్ణయించింది. అయితే మొత్తంగా గతంలో కూడా చాలా వరకు వార్తా కథనాలు అయితే ఆ సదరు భవనం పైన వచ్చిన పరిస్థితి. మరి సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసీల్దార్ హైడ్రా కూల్చి చేపట్టాలని హైకోర్టు అయితే తప్పటిది. ఉత్తర్వుల ఉల్లంఘనపై తహసీల్దార్ హైడ్రా కమిషన్ వ్యక్తిగతంగా వర్చువల్ గా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని సాధించింది. మరి రంగనాథ్ నేడు హైకోర్టు ముందుకైతే వర్చువల్ గా హాజరైన పరిస్థితి కనిపించింది. మరి ఇంకా దీనిపైన మరి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఇది ప్రభుత్వ భూమిని పూర్తిగా నిర్ధారణ అయితే జరిగిన పరిస్థితి కనిపించింది. సో అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, మరి నిజంగా ఈ రఫీ చేసిన పిటిషన్ నిబంధనలకు తగ్గట్టుగానే ఉంది. అంటే అక్కడ భవన నిర్మాణం కోర్టులో ఉండొచ్చు బహుశా, కానీ అక్కడ భవన నిర్మాణం అంతా కూడా నిబంధనలు తగ్గట్టే ఉందా, ఇవన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.